6 సంగతులను గూర్చిన నిశ్చయత. సందేహం పెట్టుకోవద్దు, అనుమానించవద్దు. అనుమానించువాడు ఏది పొందడు, సందేహించువాడు ఏది పొందడు, విశ్వసించువాడు అన్నీ స్వతంత్రించుకుంటాడు. కృతజ్ఞతలు చెప్పు, నాతో మాట్లాడినందుకు నీకు వందనాలయ్యా. నువ్వు కూడా విశ్వసించు. ఏ సమస్యతో పెనుగులాడుతున్నావో, నీ బిడ్డల్ని ఎలా చూడాలనుకుంటున్నావో నీ మనోనేత్రాలతో చూడు. కొంతమందికి దేవుడు నాకు తోడై ఉన్నాడా లేదనే అనుమానం. దేవుడు నీకు తోడు లేకపోతే నువ్వు ఇన్నాళ్ళు కొనసాగావా? తోడు లేకపోతే రక్షించబడ్డావా? తోడు లేకపోతే విశ్వాసయాత్ర సాగిస్తున్నావా? నిశ్చయంగా దేవుడు నీకు తోడై ఉన్నాడు. హల్లెలూయా. మళ్ళీ ఇంకొక డౌటు, దురాత్మలపైన నాకు అధికారం ఉందా లేదా? లేదని ఎవడు చెప్పాడు? ఉంది. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును. అవేవనగా నా నామమున మీరు దయ్యములను వెళ్ళగొట్టుదురు అన్నాడా? మీకు పడతాయి అన్నాడా? యేసు నామములో పో అంటే పారిపోవాలంతే. అధికారం ఇచ్చాడు మనకి. దేవునికి మహిమ కలుగును గాక. నన్ను స్వస్థపరిచాడో లేదో, బాగుపడతానో లేదో, బయటపడతానో లేదనే డౌట్ అవసరంలా. స్వస్థపరిచాడు అని విశ్వసిస్తే చూస్తావు ఆ కార్యాన్ని. ఆ రిపోర్ట్ మారిపోవటం చూస్తావు. అంతే. మార్కు సువార్త, మీరు ప్రార్థనలో అడుగు వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును అన్నాడు. మీరు నమ్మండి, చూస్తారన్నాడు. కాబట్టి ఏ విషయాలను గూర్చి నువ్వు అలా ఆశిస్తున్నావో, ఆలోచిస్తున్నావు, వాటన్నిటిని కూడా స్వతంత్రించుకున్నట్టు విశ్వసించు. దేవుని కార్యాన్ని చూస్తావు. మనం